ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ప్రజలలో మతం, దేవుడిపై నమ్మకం క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు తాజా సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. ప్రముఖ గ్లోబల్ డేటా సంస్థ స్టాటిస్టా నిర్వహించిన గ్లోబల్ కన్జ్యూమర్ సర్వేలో ఈ ఆసక్తికరమైన సామాజిక మార్పులు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సామాజిక సాంస్కృతిక ధోరణులను ఈ సర్వే ఫలితాలు బలంగా ప్రతిబింబిస్తున్నాయి. ఈ సర్వేను స్టాటిస్టా సంస్థ ప్రపంచంలోని 32 దేశాల్లో నిర్వహించింది. ఇందులో 18 నుంచి 64 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారిని భాగస్వామ్యం చేశారు. ఈ సమగ్ర సర్వే ద్వారా అనేక దేశాల్లో మత విశ్వాసాలు లేనివారు, నాస్తికుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు నిర్ధారణ అయింది. పలు అభివృద్ధి చెందిన దేశాలు మరింతగా లౌకికవాదం వైపు అడుగులు వేస్తుండగా, యువతరం సాంప్రదాయ మతపరమైన ఆచారాలు, నమ్మకాలకు దూరంగా ఉంటున్నట్టు ఈ సర్వే ఫలితాలు స్పష్టం చేశాయి. సర్వే వివరాల ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా దేవుడిపై నమ్మకం లేనివారు, నాస్తికులు ఉన్న దేశంగా చైనా స్పష్టంగా నిలిచింది. చైనాలో గణాంకాలు అత్యంత ఉన్నత స్థాయిలో ఉండటం అక్కడి ప్రభుత్వ విధానాలు, సామాజిక నిర్మాణాన్ని సూచిస్తుంది. ఐరోపా ఖండంలోని అనేక దేశాల్లో మత విశ్వాసాలు లేని వారి సంఖ్యలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. యునైటెడ్ కింగ్డమ్లోనూ మత విశ్వాసాలు లేని వారి సంఖ్య అత్యంత ఎక్కువగా ఉంది. సర్వేలో పాల్గొన్న ప్రతి 10 మందిలో 4 తాము మత విశ్వాసాలు లేనివారమని లేదా నాస్తికులమని స్పష్టం చేశారు. యూకేలో లౌకిక ధోరణి ఎంత బలంగా ఉందో ఇది తెలియజేస్తుంది. మతపరమైన సంప్రదాయాలకు, ముఖ్యంగా క్రైస్తవ మతానికి ప్రపంచంలోనే పెట్టింది పేరైన ఇటలీలోనూ ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. ఇటలీలో 25% పైగా ప్రజలు మతానికి దూరంగా ఉంటున్నట్లు లేదా మత విశ్వాసాలు లేనివారిగా ఉన్నట్లు ఈ సర్వే వెల్లడించింది. అనేక పశ్చిమ ఐరోపా దేశాల్లో చర్చిలకు, మత సంస్థలకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోవడాన్ని ఈ ఫలితాలు బలపరుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ ధోరణికి భారతదేశం మాత్రం పూర్తి భిన్నంగా నిలిచింది. భారతదేశంలో మత విశ్వాసాలు లేనివారు లేదా నాస్తికులు అనే మాటకే పెద్దగా తావు లేనట్లుగా సర్వే ఫలితాలు తేల్చి చెప్పాయి. భారతదేశంలో సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 2% మంది మాత్రమే తమకు దేవుడిపై నమ్మకం లేదని లేదా మత విశ్వాసాలు లేవని పేర్కొన్నారు. మిగిలిన 98% మంది భారతీయులు ఏదో ఒక మతాన్ని, దైవాన్ని లేదా విశ్వాసాన్ని బలంగా విశ్వసిస్తున్న వారే కావడం గమనార్హం. ఈ ఫలితాలు భారతదేశంలో మతం, ఆధ్యాత్మికత ఇప్పటికీ ప్రజల జీవితంలో ఎంతటి అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయో స్పష్టం చేస్తున్నాయి. తరతరాలుగా వస్తున్న సాంస్కృతిక, మతపరమైన సంప్రదాయాలు భారతదేశ సమాజంలో బలంగా పాతుకుపోయి ఉన్నాయని ఈ డేటా రుజువు చేస్తోంది. ఈ సర్వే ప్రపంచంలోని విభిన్న ప్రాంతాలలో ఉన్న సామాజిక, తాత్విక మార్పులను కళ్లకు కట్టినట్లు చూపింది. పాశ్చాత్య దేశాలు నాస్తికత్వం, లౌకికవాదం వైపు మొగ్గు చూపగా, భారత్ వంటి దేశాల్లో మాత్రం మత విశ్వాసం, దైవభక్తి అనేవి ప్రజల జీవన విధానంలో అంతర్భాగంగానే కొనసాగుతున్నాయి.